హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. ఆల్ ఇండియాలో మూవీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి ట్రైలర్ మొత్తానికి రిలీజ్ చేశారు. డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కించిన ఈ విజువల్ సైన్స్ ఫిక్షన్ మూవీపై అంచనాలు ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఆ అంచనాలు తగ్గకుండా ట్రైలర్ ఉండడంతో ఫ్యాన్స్ మొత్తం ప్రభాస్ మేనియాతో ఊగిపోతున్నారు. అద్భుతమైన విజువల్స్తో సాగే ఈ ట్రైలర్లో యాక్షన్కి కొదవ లేకుండా చూసుకున్నాడు డైరెక్టర్. ఓ అమ్మాయి కోసం అశ్వత్థామ చేసే పోరాటానికి భైరవ్ అడ్డంగా వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం స్క్రీన్పై చూడాల్సిందే. ప్రభాస్ యాక్షన్ సీన్స్ ఈ ట్రైలర్కు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర ఎవరూ ఊహించని గెటప్తో తీసుకొచ్చాడు డైరెక్టర్. సంతోష్ నారాయణ అందించిన బీజం మాత్రం ఈ ట్రైలర్కు ప్రాణం పోసిందనే చెప్పాలి. సైన్స్ ఫిక్షన్ సినిమా అయిన విజువల్స్తో అందరినీ స్టన్ చేశాడు. ట్రైలర్ చివరిలో బుజ్జి కారు నుంచి భైరవ జంప్ చేసే సీన్ మాత్రం ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పించింది. నాగశ్విన్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టించబోతున్నాడో ట్రైలర్ కట్తో చెప్పేశాడు. భైరవ్ పాత్రలో ప్రభాస్ కూడా ఈ సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఈ ట్రైలర్లో ప్రభాస్ భైరవ లుక్కు ధీటుగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ రోల్స్ ఉన్నాయి. ఈ ట్రైలర్లో అమితాబ్ బచ్చన్ గారు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అందరిలో కమల్ హాసన్ మేకోవర్పై ఆసక్తి నెలకొంది. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కమల్ హాసన్ తన ఓల్డ్ గెటప్తో అందరినీ స్టన్ చేశారు. ట్రైలర్ సినిమాపై అందరిలో అంచనాలు పెంచడం మాత్రమే కాకుండా హాలీవుడ్కి ఏమాత్రం తీసిపోని విధంగా ట్రైలర్ కట్టుందని చెప్పాలి. దీపికా పదుకునే, దిశా పతాని, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం లాంటి స్టార్స్ ఈ సినిమాలో కనిపిస్తారు. జూన్ 27న వరల్డ్ వైడ్గా థియేటర్లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా మా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.